అండి, నేను మీ స్వప్న. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఉగ్గాని బజ్జీ అండి, రాయలసీమ స్పెషల్. ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో టిప్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో చూపించానండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసి ఎలా చేయాలో ఎగ్జాక్ట్గా అలాగే చేసి పెట్టేయండి. తిన్న ఎవరైనా కూడా మీ ఫ్యాన్ అయిపోవాల్సిందే అండి. అలాగే మీలో ఎంతమందికి ఉగ్గాని బజ్జీ అంటే ఇష్టమో లైక్ చేసేయండి. మీ ఊర్లో ఏ ఫుడ్ ఫేమసో నాకు కామెంట్ చేసేసేయండి. ఉగ్గాని బజ్జీలోకి ముందుగా ఉగ్గానికి బొరుగులు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు బొరుగులు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. అవి కొంచెం మునిగే వరకు అలా ప్రెస్ చేసేయండి. ఇవి నానేలోపు కాసేపు పక్కన పెట్టేది. ఉగ్గానిలోకి పౌడర్ చేసుకోవాలండి. పుట్నాలు తీసుకొని ఒక 1/2 కప్పు వరకు పుట్నాలు తీసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నామండి. కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, ఇలా పిల్లల్ని మంచిగా నానిపోయాయండి. మరమరాలన్నీ కూడా ఇట్లా మొత్తంగా నీళ్ళు ఏమీ లేకోకుండా పిండేసేసుకోవాలి. ఇలా మనకు ముట్టుకుంటే మెత్తగా అనిపించాలండి. అలా ఒక 5 నిమిషాల పాటు వదిలేసేస్తే ఇలా వస్తాయి మనకు. నెక్స్ట్ కొంచెం అల్లం, పచ్చిమిర్చి కలిపి దంచేసేసుకోండి కచ్చాపచ్చాగా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా చిన్న సైజులో తీసుకొని ఇవి 2 సన్నగా కట్ చేసేసుకోండి. టొమాటోని కూడా సన్నగా కట్ చేసేసుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగా మెత్తగా అయిపోకుండా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఉగ్గాని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఏదైనా ఇలాంటి వెడల్పాటి కడాయి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోండి. నూనె బాగా వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కిందండి. దీంట్లోకి మనం క్రంచీనెస్ కోసం అని ఉగ్గానిలోకి పల్లీలు యాడ్ చేసుకుందాము. అలాగే మినప్పప్పు, ఆవాలు 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర. తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసేసేయండి. ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. అలాగే ఒక గుబ్బడు కరివేపాకు రెబ్బలు వేసేసుకోండి.
వేగుతున్నప్పుడు 1 టీ స్పూన్ అంతా పసుపు వేసేసేయండి. పసుపు వేసేసాం కదండి. అల్లం పచ్చిమిర్చి ముద్ద నూరుకున్నాం కదా, అది మొత్తంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. పచ్చిమిర్చిను అల్లం వేగేంత మటుకు, పచ్చి వాసన కొంచెం పోయే వరకు. వేగిపోయాయి కదండి. ఇప్పుడు టమాటోలను కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలా కలియబెట్టేసేయండి. అలా హై ఫ్లేమ్లో టమాటా ముక్కల్ని కూడా వేగనివ్వండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మంట మొత్తం తగ్గించేసేసుకొని ఇప్పుడు మరమరాలకు సరిపడా ఉప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదండి, టమాటా ముక్కలన్నిటిలో నుంచి నీళ్ళు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మూత పెట్టి కాసేపు అలా మగ్గించేసుకోండి. టమాటా కూడా చాలా మెత్తగా అయిపోయిందండి. ఇందాక మనం తేలాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలిగి పెట్టేసేయండి. వరకు ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఇదంతా కూడా వేసేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు పట్టిందండి పుట్నాల పప్పు. ఇలా చూస్తూ వేసుకోండి పుట్నాల పప్పు అనేది. ఇలా పప్పు వేసి బాగా కలిపేస్తున్నాం కదండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మనం టేస్ట్ కూడా చేసేద్దాం. ఉప్పు పొడి ఏమైనా పడుతుందేమో ఒకసారి చూసేసుకుందాం. సరిపోయిందండి ఉప్పును, అది మంచి అరోమా వస్తుంది. సో ఉగ్గాని ఇంకా అయిపోయినట్టే. స్టవ్ కట్టేసేసి కొత్తిమీర జల్లేసుకున్నాం. ఉగ్గాని రెడీ అయిపోయిందండి. జనరల్గా ఉగ్గాని బజ్జీ అంటారు కదండి, బజ్జీ లేకపోతే ఎలా, నేను కాకపోతే దీంట్లోకి ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. నేను దీంట్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని కొంచెం ఓమా వేసుకోండి. ఒక చిటికెడు ఓమా వేసుకొని ఇలా చేతులతో బాగా క్రష్ చేసేసేయండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం టేస్ట్ కోసం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద, తర్వాత కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు
ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. తగినన్ని ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి చేతితో బాగా క్రష్ చేసేసేయండి. అప్పుడు పకోడా మనకు విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇది అనుకునేటప్పుడే మనం అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకున్నాం కదా, అది కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా, ఉల్లిపాయలు పంట పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ పిండి, ఉప్పు, కారం అంత మసాలా అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఉల్లి పకోడా అన్నాం కదండి, అలాగే దీన్ని కొంచెం బజ్జీ టెక్స్చర్లోకి తెచ్చుకోవాలి అంటే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకుంటే మనకు ఉల్లిపాయ పకోడా చాలా బాగా వస్తుంది. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు పిండి కలిపేసేసుకున్నాము, అలాగే ఆయిల్ కూడా కాగింది కదండి. ఈ వేడి వేడి ఆయిల్ని కొద్దిగా మనం పిండిలో వేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు పకోడీలు అనేది గుల్లగుల్లగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి మనకు పకోడీలు అనేవి. పకోడీ చేసే ముందు ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు మనం పకోడీలు వేసేసుకుందాం. మంట సిమ్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ వెళ్ళిపోండి. ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకుంటూ ఉండండి, ఎక్కువ వేయకండి. కొన్నిగా వేయించేసుకోండి. వేసిన తర్వాత మంట కాస్త పెంచుకొని వేయించేసేసుకోండి. కాసేపు అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని వేయించేసుకోండి. వేగిపోయాయండి, చూస్తున్నారా ఎంత మంచి కలర్ వచ్చేసాయో పకోడీకి. ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేలా చేసేసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను.